హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరితో ఒక ఈజీ బిగినర్ ఫ్రెండ్లీ మండాలాని షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ మీరు ఒక న్యూ మండాలా చూస్తారు. అండ్ హోప్ఫుల్లీ నాతో పాటు అంటే నేను వేసేటప్పుడు ఎలా వేస్తున్నాను, డిజైన్స్ ఎలా ఫామ్ చేస్తున్నాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాతో పాటు ఒకవేళ బిగినర్స్ అయ్యి ఉండి లేదా మండాలా ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోతే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఈ మండాలాని అయితే. సో ఈరోజు నేను చూపించే మండాలా ఏంటి అంటే హాఫ్ ఫ్లవర్ హాఫ్ మండాలా అనమాట. సో ఇది ఇటు సైడ్ నేను హాఫ్ ఫ్లవర్ వేసాను, ఇటు సైడ్ మండాలా వేసాను. ఇది చాలా ఈజీ అండ్ బిగినర్స్ అయితే చాలా ఈజీగా వేయొచ్చు. అందుకనే దీంతో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చే మండాలాస్ లైక్ కొంచెం ఈజీ నుంచి హార్డ్ వర్క్ వెళ్తాను. హార్డ్ అంటే ఇట్స్ నాట్ లైక్ బిగినర్స్ వేయలేరు అని కాదు, కానీ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్గా ఒక్కొక్క మండాలలో ఒక్కొక్క న్యూ థింగ్ యాడ్ చేసుకుంటూ వెళ్దాము. సో ఇప్పుడైతే ఇది ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా చూడండి. అండ్ ఒకవేళ మీరు ఇది కనుక ట్రై చేస్తే ఇన్స్టాగ్రామ్లో మీ పిక్చర్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్సో నన్ను ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఇది ఎలా వేశాను ఏంటి అనేది చూసొచ్చేయండి. హలో గైస్, సో ఫస్ట్ నేను మండాలాని ఎలా వేయాలి ఏంటి అనేది ప్లేస్మెంట్ చూసుకున్నాను. అంటే మనం ముందు వేసే ముందే డిసైడ్ అవ్వాలి, మండాలా సెంటర్లో వేద్దామా, లేకపోతే సైడ్కి వేయాలా, లేకపోతే పైన వేయాలా, కార్నర్కి వేయాలా అనేది డిసైడ్ అయిన తర్వాత మనము దానికి ఉన్న సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్ అనేది ఫామ్ చేసుకోవాలి. సో నేనైతే మండాలాని సెంటర్లో వేద్దాం అనుకున్నా కాబట్టి పేజ్లో సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడ నేను సర్క్యులర్ ఫామ్లో డ్రా చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మండాలా డిజైన్ ఎలా గీయాలనుకుంటున్నానో అలా నేను సర్కిల్స్ ఫామ్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం చేసేది వన్ సైడ్ ఫ్లవర్ అండ్ వన్ సైడ్ మండాలా కాబట్టి మళ్ళీ రెండింటిని నేను హాఫ్లోకి డివైడ్ చేసుకున్నాను. మీరు చూసినట్టు అయితే నేను 2 లైన్స్ డ్రా చేశాను. సో 2 లైన్స్ డ్రా చేసి మధ్యలో సెంటర్ లైన్ని రబ్ చేసుకొని ఇప్పుడు నేను ఫ్లవర్కి పెటల్స్ డ్రా చేసుకుంటున్నాను. సో ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసాను. ఈచ్ సైడ్ 3 పెటల్స్ వచ్చేలాగా డ్రా చేశాను అనమాట. సో టోటల్ 6 పెటల్స్. అండ్ సన్ఫ్లవర్కి మీరు చూసినట్టు అయితే చాలా పెటల్స్ ఉంటాయి కాబట్టి సో మధ్యలో ఇంకా చిన్న పెటల్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. పెటల్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు లీవ్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. సో నాకు ఎక్కడెక్కడైతే వేయాలనిపించిందో అక్కడ అన్ని లీవ్స్ యాడ్ చేశాను అనమాట. సో ఉత్తి ఫ్లవర్ ఉంటే బాగోదు కదా, దాని చుట్టూ లీవ్స్ బ్రాంచెస్ ఉంటేనే ఆ ఫ్లవర్కి లుక్ చాలా బాగుంటుంది. సో అందుకనే ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. వన్ సైడ్ ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మండాలా. సో ఇక్కడ వచ్చేసి నేను లైన్స్ గీయాలి, గ్రిడ్ ఫామ్ చేసుకుంటున్నాను అనమాట. నాకు పర్సనలీ మండాలాకి గ్రిడ్ ఫామ్ చేసుకుంటేనే ఈజీగా అనిపిస్తుంది, అప్పుడు డిజైన్ మనము ఈజీగా వేసేయచ్చు. సో 1 సెంటీమీటర్ గ్యాప్తో నేను చుట్టూ డాట్స్ పెట్టుకొని ఇలా లైన్స్ ఫామ్ చేసుకుంటున్నాను. సో లైన్స్ ఫామ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ అనేది నేను ఇంకా నాకు ఎలా వేయాలి అనిపిస్తే అలా నేను వేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో యూజువలీ నాకు నచ్చిన డిజైన్, మీరు నా మండాలాస్ మోస్ట్లీ ఏది చూసినా నాకు నచ్చిన డిజైన్ అయితే ఇదే, బట్ లోపల నేను దాని డిజైన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా అలా వేయండి. మండలా అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్లవర్కి ఎలా అయితే బ్లాక్ పెన్తో ట్రేస్ చేశానో ఇది కూడా అలాగే కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత పెన్సిల్ లైన్స్ అన్నీ మనం ఎరేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డిజైన్ చేసుకోవడానికి బేస్ రెడీ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను
మండలాన్ని కూడా ఫుల్ బ్లాక్ పెన్తో లైన్ చేస్తున్నాను. నేను యూస్ చేసిన పెన్స్ వచ్చి మైక్రాన్ పెన్స్. నేను పెన్ డీటెయిల్స్ అండ్ బుక్ డీటెయిల్స్ ఇవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను. ఇన్ కేస్ మీరు చెక్ చేయాలి అనుకుంటే ఆ లింక్స్ చెక్ చేయండి. సో గైస్ ఇక్కడ కంప్లీట్లీ బ్లాక్ కలర్తో ఫిల్ చేసేసాను. పెన్సిల్తో ఏదైతే ఉందో అదంతా బ్లాక్ పెన్తో ట్రేస్ చేశాను. ఇప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే ఇట్ సైడ్ అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంచేసి ఇట్ సైడ్ అంతా మండాలా కలర్ఫుల్ చేద్దాము అనేసి. సో ఇప్పుడు దీని షేడింగ్ స్టార్ట్ చేస్తాను. ఇది కంప్లీట్ అయ్యాక ఇటు వెళ్తాను. సో ఇది ఎలా చేస్తాను అనేది మీరు చూస్తూ ఉండండి. సో గైస్ ఫస్ట్ నేను ఈ ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇదంతా కంప్లీట్గా మనం డాట్ మెథడ్ లైక్ స్టిప్లింగ్ మెథడ్లో ఫినిష్ చేయబోతున్నాను అనమాట. సో ఎలా అంటే డార్క్ టు లైట్ డాట్స్ పెట్టుకోవాలి మనము. సో ఫస్ట్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ దగ్గరగా చాలా దగ్గరగా డాట్స్ పెట్టుకోవాలి. స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చాలా దగ్గరగా డాట్స్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా సో ఇక్కడ ఏంటంటే దీనికన్నా కొంచెం దూరంగా పెట్టుకోవాలి. అంటే మరి ఇంత దగ్గరికి కాకుండా నార్మల్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇది కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఇంటెన్సిటీ అనేది తెలుస్తుంది, లైక్ డార్క్ టు లైట్ అనేది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ చేద్దాం. దీనికి ఏంటంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, డార్క్ ఉంది ఇది, దీనికన్నా కొంచెం లైట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇంకొంచెం లైట్గా మనం ఫిల్ చేసుకోవాలి, అంటే కొంచెం గ్యాప్స్ ఉన్నా పర్లేదు. సో స్టార్ట్ చేద్దాం. సో బార్డర్ని మాత్రం ఈ లైన్ని మాత్రం థిక్గా డాట్స్ పెట్టుకోండి అండ్ మిగతా ఇదంతా మీరు లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఫస్ట్ బార్డర్కి థిక్లా డాట్స్ పెట్టేస్తున్నాను. ఆ ఇంటెన్సిటీ అనేది మనకు కనిపించాలన్నమాట. దానికోసం నేను చాలా థిక్గా పెడుతున్నాను. సో చూసారు కదా, ఇంటెన్సిటీ అనేది మీకు కనిపిస్తుంది కదా, డార్క్ టు లైట్. సో ఈ విధంగా ఇది కంప్లీట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఈ పెటల్స్కి మాత్రం జస్ట్ సింపుల్గా ఓన్లీ షేడింగ్ చేసేద్దాం అనుకుంటున్నాను. గైస్ సో ఇది కంప్లీట్ అయిపోయింది, షేడింగ్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు నేను ఈ లీవ్స్ని కూడా సిమిలర్గానే షేడింగ్ చేసేస్తాను. ఈ పార్ట్ ఇది కంప్లీట్ చేసేస్తే ఇట్ సైడ్ డన్ అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కంప్లీట్ చేయొచ్చు. సో లీవ్స్కి ఎలా షేడింగ్ చేస్తున్నానో చూపిస్తాను. జస్ట్ నేను కార్నర్స్కి మాత్రమే ఇట్లా షేడింగ్ ఇచ్చేస్తున్నా. ఓకే గైస్, సో షేడింగ్ అయిపోయింది. ఈవెన్ లీవ్స్కి కూడా షేడ్ చేసేసాను. అండ్ ఈ లీవ్స్కి మాత్రం చిన్నగా డాట్స్ పెట్టాను అంతే. సో ఇట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇట్ సైడ్ మండాలా స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్. సో ఇది స్టార్ట్ చేయగానే మళ్ళీ మీకు నేను ఎలా వేస్తున్నాను అనేది చూపిస్తాను. సో గైస్ ఫస్ట్ అయితే మండాలా ఫిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో బార్డర్స్ వేస్తున్నాను. బార్డర్స్ అంటే ఏం లేదు, లోపల ఇంకొక లైన్ వేసి ఆ తర్వాత డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ నేను ఇది కలర్ వేయబోతున్నా కాబట్టి మరి లోపల ఫిల్లింగ్ కంప్లీట్గా ఏం చేయట్లేదు, కలర్ వేయడానికి కొంచెం స్పేస్ కూడా వదులుతున్నాను. సో
ఫస్ట్ డిజైన్ అయితే వన్ సైడ్ ఇలా వదులుతున్నా, ఇక్కడ మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. సో సెకండ్ డిజైన్ ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు నేను మీకు థర్డ్ డిజైన్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనం కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్ ఫిల్లింగ్ అనేది చేద్దాము. సో ఫస్ట్ దీనికి నేను వేయబోయే డిజైన్ ఏంటంటే ఇలా బార్డర్ గీసుకుంటున్నాను అండ్ ఇలా చిన్న ఫ్లవర్ లాగా ఫామ్ చేస్తున్నా. దిస్ ఇస్ మై ఫస్ట్ డిజైన్. సో ఇది ఇక్కడ అంతా వేస్తాను. ఓకే, సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఓకే గైస్, సో ఇప్పుడు ఈ 2 డిజైన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఉన్న 3 పెటల్స్లో నేను ఇక్కడ మనం ఏ డిజైన్ అయితే వేసామో అదే డిజైన్తో కంటిన్యూ చేయబోతున్నాను. సో అదే మొత్తం ఇక్కడున్న ఫస్ట్ 3 డిజైన్స్ ఈ పెటల్స్లో కూడా వేసేస్తాను. ఇదంతా కంప్లీట్ చేశాక మీకు ఒకసారి చూపిస్తాను. సో గైస్ చూస్తున్నారు కదా, మండాలా కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ ఉన్న డిజైన్నే ఇక్కడ కూడా కంప్లీట్ చేసేసాను. ఈ 2 మాత్రమే డిఫరెంట్ డిజైన్ వేసాను. సో హోప్ఫుల్లీ మీకు ఇక్కడ అర్థమవుతుండొచ్చు. మీరు డిజైన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇక్కడ పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఆ డిజైన్ అర్థమవుతుంది. చూస్తూ మీరు కూడా మండలా డ్రా చేసేయచ్చు. సో ఇప్పుడు దీన్ని కలరింగ్ వేయబోతున్నాను. సో ఇప్పుడు నేను కలరింగ్ స్టార్ట్ చేస్తున్నాను. దీనికి వాటర్ కలర్స్ యూస్ చేస్తున్నా. నేను చూస్ చేసుకున్న కలర్ వచ్చి పింక్ అండ్ పర్పుల్ అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ పింక్ కలర్ తీసుకొని ఫిల్లింగ్ చేసుకుంటున్నా అనమాట. కంప్లీట్ అయిపోయింది మండాలా. ఇక్కడ నేను మీకు చెప్పినట్టు పింక్ అండ్ పర్పుల్ కలర్స్తో వేసేసాను. ఒకసారి మీరు చూడండి ఎక్కడెక్కడ పింక్ అండ్ ఎక్కడెక్కడ పర్పుల్ వేసాను. ఇలాగే వేయాలని ఏం లేదు, మీ ఇష్టమైన కలర్స్తో మీరు వేయచ్చు. యాక్చువల్లీ ఆరెంజ్ అండ్ ఎల్లో వేస్తే ఇంకా బాగుంటుంది, బట్ నాకు కొంచెం డిఫరెంట్ కలర్స్తో వేయాలనిపించి ఇలా వేసాను అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది లుక్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ మీరు కూడా ఒకవేళ ఇది చూసి వేసుంటే డెఫినెట్గా నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోకండి. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఇది వెరీ ఈజీ, బిగినర్ ఫ్రెండ్లీ, హ్యాపీగా ఈజీగా వేసేయచ్చు. సో గైస్ చూసారు కదా, హోప్ఫుల్లీ మీకు ఈ మండాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ మండాలా కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్ కేస్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.